ఫిలిస్తీన్లకు పనికిరాని భూభాగంలో ఇస్సాకు వ్యవసాయం చేస్తే వాళ్ళకు పనికిరాంది ఎవరికి పనికి వచ్చింది? ఇస్సాకి. ఇగో నేను మీకు ఒకటే చెప్తున్నాను, లోకులకు పనికిరాని మీకు పనికి వస్తాయి. మా గిజ్జి ఉన్నాడు, ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఇల్లు లోకానికి పనికిరాదు. ఈ సమాజం ఎలాంటిది అంటే ఒక మంచిలో చెడుని ఎత్తుకుంది. నీ ఇంట్లో చెడు ఉండదు, కానీ ఉందని చెప్పి నిన్ను భయపెట్టిస్తారు. అక్కడ మంచి లేదు, అది మంచిది కాదు, దాన్ని వాడకూడదు, అమ్మో అక్కడికి వెళ్తే ఏదో అయిపోద్ది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అది అయిపోతావు, నువ్వు ఇది అయిపోతావు అని చెప్తుంది లోకం. ఇప్పుడు నువ్వు కాపురం ఉంటావు అంటే అలాగే అంటారు. ఏం కంగారు పడకు, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడు. అది దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి శ్రేష్టమైనది, దాంట్లో శ్రేష్టత ఉందని నమ్మాలో. అలాగే చెప్పి ఫిలిస్తీయులు ఆ భూభాగాన్ని వదిలేసిన భూభాగంలో ఇస్సాకు వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. వ్యవసాయం చేస్తామంటే అందరూ ఎక్కిరిచ్చారు, హేళన చేశారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అందరి ఆలోచనల్ని అంచనాల్ని తలకిందులు చేసేసి పంట సమయానికి 100 పంట పండిందంటండి. ఎవరున్నారు తోడు? దేవుడు. దేవుని పిల్లల యొక్క గొప్పతనం ఎందులో ఉందంటే, ఆయన పిల్లలు నడిచిన ప్రతి చోట నేను ప్రకటించే దేవుడు ఉంటాడు. అమ్మా, మీ అన్నయ్య కాదు నీకు తోడుగా ఉండాల్సింది, మీ అక్క కాదు తోడుగా ఉండాల్సింది, అమ్మా నీ కులం కాదు నీకు తోడుగా ఉండాల్సింది, నీకు తోడుగా ఉండాల్సింది నేను ప్రకటించే దేవుడు అయితే గనక నీ స్థితి మారుద్ది. మీరు దేవుణ్ణి ఏమడగాలంటే, నాయనా ఈ లోకం కాదు, ఈ అధికారం కాదు, ఈ మనుషులు కాదు, ఈ కులం కాదు, ఈ భాష కాదు, ఈ సంస్కృతి కాదు, ఇదిగో నన్ను ఎన్నుకున్న దేవుడు అయిన నీవు నాకు తోడై ఉంటే చాలని చెప్పాలి.